ఎంజీ9 న్యూస్. బదేనేహల్ గ్రామంలో కొత్తగా అదనంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలి. సిపిఎం డిమాండ్. కర్నూలు జిల్లా కౌతాల మండలం బదనేహల్ గ్రామానికి మంచినీటి కోసం ట్యాంక్ గత 30 సంవత్సరాల క్రితం గ్రామ జనాభా 2000 లోపు ఉండేది. ప్రస్తుతం 5000 జనాభా కలిగి ఉంది. ఆ ట్యాంక్ నీళ్లు గ్రామ ప్రజలకు సరిపోవడం లేదు. కొత్తగా అదనంగా మరో ట్యాంక్ నిర్మించాలని సచివాలయం నందు సిపిఎం పార్టీగా ధర్నా చేసి పంచాయతీ సెక్రటరీగా మెమోరాండం ఇవ్వడమైంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ బి ఈరన్న మాట్లాడుతూ ఈ ఓవర్ హెడ్ ట్యాంకుకు హనువాళ్లు ఎస్ఎస్ ట్యాంకు నుంచి నీళ్లు సప్లై చేస్తున్నారు. ఆ నీళ్లు సరిపోవడం లేదు. అందుకు గ్రామంలో బోర్డులు వేసి అక్కడక్కడ గుమ్మలు ఏర్పాటు చేసి ప్రజలకు నీళ్లు సప్లై చేయాలని అన్నారు. పంచాయతీ సెక్రటరీ అదనంగా కొత్తగా ఓవర్ హెడ్ ట్యాంక్ కోసం ప్రయత్నం చేస్తాం, బోర్లు కూడా వేస్తామని హామీ ఇచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉలిగయ్య శంకర్, చాంద్ బాషా గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఎంజీ9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. ఉన్న బోర్లు రిపేర్ చేయించి అట్లాగే మన ట్యాంకుల మాదిరిగా నిర్మించి నిత్యం వాడుకోవడానికి నీళ్లు కావాలి. అట్లాగే ఇప్పుడైతే మన పంచాయత్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది, సంతోషమైన విషయం. 80 లక్షలు దాదాపుగా మాకు బడ్జెట్ రావడం జరిగింది. స్థల సేకరణ 3 నెలల్లో మేము కూడా ట్యాంక్ ఓవర్ ట్యాంక్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. ఇది సంతోషమైన విషయము. అట్లాగే కనీసమైన తాగునీటి సమస్య కూడా మీరు మా గ్రామానికి అందిస్తే మేమంతా సంతోషం పడే వాళ్ళు ఇంక వేరే వాళ్ళు ఉండరని మేము ఈ ఉద్దేశంతో సిపిఎం పార్టీకి ఈరోజు అడగడము, వాళ్ళు చెప్పడం కూడా సంతోషమైన విషయమే. అట్లాగే భవిష్యత్తులో ఇప్పుడు జనాభా పెరుగుదల అది ఎప్పట్లో గతం 30 సంవత్సరాల కిందట నిర్మించిన ఓవర్ ట్యాంకు. అందువల్ల ఇప్పుడు జనాభా పెరగడం వల్ల సుమారుగా అంటే అప్పుడు 1800 1700 జనాభా ఉండేదేమో, ఇప్పుడు కనీసం అంటే దాదాపు 5000 జనాభా ఉంటుంది. తాగడానికి నీళ్లు, వాడుకోవడానికి నీళ్లు ఇస్తే మేము ఇంకా దీనికన్నా సంతోషమైన గ్రామ ప్రజలు ఉండము. దీన్ని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని వాళ్ళు ముందు భవిష్యత్తులో మాకి ఓవర్ ట్యాంక్ నిర్మించి అట్లాగే తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు అందిస్తారని మేము సిపిఎం పార్టీగా సంతోషిస్తామని తెలియజేస్తూ నేను సిపిఎం పార్టీ బదినాడు మండల కన్వీనర్ మాట్లాడుతున్నా.